హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మామిడిలో అంతర్కృషి అంటే మామిడి తోటలో మనం ఎండు పుల్ల, కొమ్మ కత్తిరింపులు ఇవన్నీ జరిగిన తర్వాత కింద దుక్కిని కలియదున్నడం జరిగింది. 2 సార్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్. జరిగిన తర్వాత వాటికి ఎంతైతే ఇది పోగుంట చెట్టే ఫ్రెండ్స్. ఇది ఒక చెట్టు ఎండిపోతే ఆ భాగంలో హిమాయత్ చెట్టు పెట్టడం జరిగింది. ఇదంతా దశరి తోట మీకు తెలుసు. ఈ తోటలో పోగుంటలో ఒక 7, 8 చెట్లు చనిపోయడం జరిగింది. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ పోగుంటలో హిమాయత్ చెట్టు పెట్టడం జరిగింది. ఇది 2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ పెట్టి. ఆల్రెడీ 2 ఇయర్స్ మొక్క, 3 ఇయర్స్ మొక్క నేను పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. అంటే దీని ఏజ్ 5 ఇయర్స్. చూడండి దీని చెట్టుని ఎట్లా పూత వచ్చింది. దీనికి కారణం దుక్కిని కలియదున్నడం, అంతర్కృషి. ఆ చెట్టు ఎంతైతే ప్లేస్ని ఆక్రమించిందో అంత కుండి కట్టడం జరిగింది. ప్లస్ దాని చుట్టూ అన్ని ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్, వేపపిండి అన్నీ కలిపి దూరంగా వేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వేరు వ్యవస్థ ఎప్పుడు మామిడి చెట్టుకు దూరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు దగ్గరగా చూడండి, ఇక దూరంగా ఉంటుంది. అలాంటి మొదలకి దూరంగా ఎంతైతే ఆక్రమించో అంతైతే కుండి చేయడం జరిగింది. దాని చుట్టూ పిండి వేయడం జరిగింది. ఇది ఒక తడి ఇచ్చిన తర్వాత 50% కరగడం జరిగింది. మళ్ళీ రెండో తడి ఇచ్చిన తర్వాత ఇది ఆయన 100% కడుగుతుంది ఫ్రెండ్స్. ఎంత మంచి పూత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. దీనికి కారణం అంతర్కృషి. మనం వేసినటువంటి రసాయనాలు కాకుండా వర్మీ కాంపోస్టు, వేపపిండి ఇవన్నీ వేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల మామిడి తోటలో చూడండి అందరికంటే ఫస్ట్ మనకి నిండారుగా చెట్టు నిండా పూత రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి నీట్గా ఉందో. దీనికి కారణం అంతర్కృషి. ఎండు పుల్ల మొత్తం తీసేసి దుక్కిని మొత్తం కలియ దున్ని నీట్గా ఒక గడ్డి పూస లేకుండా చేయడం జరిగింది. ఇలాంటి కుండీలు పెద్ద పెద్దగా చెట్టు విస్తీర్ణం ఎంత ఉందో అంత కుండి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. దాని మూలంగానే మనకి పూత అన్ని మామిడి చెట్ల కంటే ముందు మన తోట చెట్టు నిండారుగా పూత రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి చెట్టు చూడండి ఎంత నీట్గా పూత రావడం. దీనికి కారణం అంతర్కృషి. మనం చేసేటువంటి సస్యరక్షణ చర్యలు, వర్మీ కాంపోస్టు, రసాయనాలు లేనటువంటి తోట ఇది. అందుకనే ఇంత నీట్గా పూత రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మట్టి కూడా ఎర్ర మట్టి ఫ్రెండ్స్, అదొక రీజన్. దాంతోపాటు మనం చేసినటువంటి అంతర్కృషి, కొమ్మ కత్తిరింపులు మరియు వర్మీ కాంపోస్టు, పెంట, వేపపిండి పిచికారి చేయడం జరిగింది. అంతర్కృషి వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిండా ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి. అంత వెడల్పుతో కుండీ చేయడం వల్ల వేరు వ్యవస్థ బలంగా ఉండి నీటిని కూడా సక్రమంగా ఆ ఎరువులు వినియోగించుకొని ఆ వేరు వ్యవస్థ ద్వారా ఈ విధంగా పైకి రావడం జరిగింది. ఎంత మంచి నీట్గా ఫ్రెండ్స్. అంటే మార్కెట్లో అందరికంటే ఫస్ట్ మన మ్యాంగో మార్కెట్లోకి వస్తుందని మేము అంచనా వెళ్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంత నిండారుగా ఎక్కడ కూడా పూత మనకి ప్రతి చెట్టు రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి కారణం మనం చేసేటువంటి అంతర్కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మనం ఒక బఠానీ గింజ సైజు, కాయ సైజు బఠానీ గింజ సైజు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.